న్యూస్ అమెరికాపై గల్ఫ్ దేశాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ఒక పక్క ఇరాన్ భారీ మిస్సైళ్లతో కూడా పలు రకాలుగా దాడులు చేస్తున్నా కూడా అమెరికా స్పందించకపోవడం గల్ఫ్ దేశాల ప్రజలను రక్షించుకోవడంలో విఫలమైందంటూ కూడా అమెరికాపై కూడా తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి గల్ఫ్ దేశాలు. సో ముందు నుంచి కూడా అమెరికాకు గల్ఫ్ దేశాలన్నీ కూడా మద్దతుగా వస్తూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కేవలం ఇజ్రాయెల్ని రక్షించుకుంటుంది మాత్రమే కానీ గల్ఫ్ దేశాలను అయితే గాలికి వదిలేస్తుందంటూ కూడా బహిరంగంగానే అమెరికాపై విమర్శలు చేస్తూ వస్తున్నాయి గల్ఫ్ దేశాలు. మరి ఇప్పుడు వీళ్ళు కనుక గల్ఫ్ దేశాల నుంచి మరింత ప్రెజర్ ఉంటుందనే అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. సో ఎందుకంటే ఇప్పటికే ఏదైతే అమెరికా తీరుతో కూడా గల్ఫ్ దేశాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తున్నా కూడా అమెరికా ఎందుకు స్పందించడం లేదు, ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు. సో వందల కొద్ది మిసైల్స్ కానీ డ్రోన్లతో కూడా వణుకు పుట్టిస్తుంది ఇరాన్. అయినా కూడా ప్రతి ఒక్కరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. సో అయినా కూడా అమెరికా నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కేవలం ఇజ్రాయిల్ మాత్రమే అమెరికా కాపాడుకుంటూ వస్తుంది. సో గల్ఫ్ దేశాలను అయితే గాలి కుదిలేసిందంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. అలాగే మరో పక్కన ఆయిల్ రిఫైనరీ కేంద్రాలపై కూడా అటాక్స్ చేస్తూ వస్తుంది. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇరాన్ దాడులను కూడా గల్ఫ్ కంట్రీస్ అయితే ప్రస్తుతం అడ్డుకోలేకపోతున్నాయి. సో ఎందుకంటే మనం చూడొచ్చు ఏకంగా సో అమెరికా లక్ష్యంగా చేసుకుని కూడా గల్ఫ్ దేశాలపై ఇరాన్ అయితే ఏకదాటిగా దాడులు చేస్తుంది. వందల కొద్ది మిస్సైళ్లతో కూడా ఎగిసిపడుతుందని చెప్పాలి. సో దీంతో ప్రజలంతా ఒక పక్కన భయంతో వణికిపోతున్నారు. అలాగే అదే స్థాయిలో భారీ నష్టాన్ని కూడా చవిచూడాల్సి వస్తుంది. ఆయిల్ రిఫైనరీ కంపెనీలపై కూడా మిస్సైళ్లతో కూడా దాడులకు దిగబడుతుంది. మరో పక్కన అయితే దాడులు అమెరికా అయితే దాడులు ఎందుకు నిలువరించలేకపోతుందంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అవసరమైనంత సాయం చేయడం లేదంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటికే అమెరికా తీరుపై కూడా గల్ఫ్ దేశాలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరి తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? మరి అమెరికా స్పందిస్తుందా లేదంటే అటు గల్ఫ్ దేశాల ప్రజల్ని ఎవరు ఆదుకుంటారు? సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి వాళ్ళది? ఇలాగే ఇరాన్ కనుక ఇంకా మరిన్ని దాడులు కొనసాగిస్తే కనుక అక్కడ ఇంకా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ప్రజలు కూడా ప్రాణ నష్టం కూడా పెరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు. గల్ఫ్ దేశాలనే లక్ష్యంగా చేసుకుని కూడా మిస్సైళ్లతో వాళ్ళ మీద విరుచుకుపడుతుంది. సో ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్? వాళ్ళకి ఎవ్వరు మద్దతు ప్రకటిస్తారు? అమెరికా ఇప్పటికైనా తన మౌనాన్ని వీడి కేవలం తమకి కావాల్సినంత సాయం చేయాలంటూ కూడా వారు కోరుతూ వస్తున్నారు. అయినా కూడా అమెరికా నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పాలి. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే రక్షిస్తుందంటూ కూడా బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. మొదటి నుంచి కూడా అమెరికాకైతే గల్ఫ్ దేశాలు మద్దతు పలుకుతూ వస్తున్నాయి. అయితే తమకు సాయం చేయడం లేదు. ఎందుకు సహాయం చేయడం లేదు? ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా కేవలం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, గల్ఫ్ దేశాలని గాలికి వదిలేస్తుందంటూ కూడా మండిపడుతున్నారు. అదే ప్రధానంగా చూసుకున్నట్టయితే బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్ పై కూడా ఇరాన్ అయితే విస్తృత దాడులు చేస్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో అయితే ఇరాన్ అయితే మిస్సైళ్లతో కూడా విరుచుకుపడుతుందని చెప్పాలి. భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎక్కడ చూసినా కూడా మిస్సైళ్ల వర్షం కనిపిస్తుంది. సో ఇంత జరుగుతున్నా అమెరికా ఎందుకు గల్ఫ్ దేశాల తరఫున మాట్లాడట్లేదు, ఎందుకు సాయం చేయట్లేదు అంటూ కూడా బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. మరి ఇంకా దాడులు కనుక ఉధృతం చేస్తే వారి పరిస్థితి ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలంతా కూడా వణుకుపోతున్నారు, బిక్కుబిక్కుమంటూ కూడా ఉంటున్నారు. తమ ప్రాణాలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది కూడా ఎవరి చేతుల్లో లేని సిచ్యువేషన్. ఏ పక్క నుంచి ఏ బాంబు వచ్చి పేలుతుంది, ఏ మిసైల్ వచ్చి ఎక్కడ పడుతుంది అనేది కూడా ఎవరు ఊహించలేనట్టు సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఒకసారి ఆ ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. עזה ישן שם בנמל תל אביב? וואי וואי. אלוהים, תעזרוני! אלוהים! מה קרה? כל הנמל התפוצץ! תסגרי את החלון, אני לא מאמין!
Target destroyed. ఎస్ చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు గల్ఫ్ దేశాలైతే పరిస్థితి ఇంకా క్రూరంగా మారుతుందనే చెప్పుకోవాలి. సిచ్యువేషన్ ఏ టైంలో ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఒక పక్కనైతే ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడుతూ వస్తుంది. సో దీంతో పాటు అమెరికా అసలు గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటిస్తుందా లేదా అవన్నీ రక్షిస్తుందా లేనది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉందనే చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ ఉన్నారు. ఎస్ రామ్ దాస్ మనం చూస్తున్నాము. సో ఇరాన్ ఇంత ఘటనలకి వరుస మిసైళ్లతో కూడా దాడి చేస్తూ వస్తుంది. గల్ఫ్ దేశాలు అయితే ప్రస్తుతం అమెరికాను అయితే దుమ్మెత్తు పోస్తున్నాయి. అసలు ఎందుకు గల్ఫ్ దేశాలను ఆదుకోవడంలో విమర్శలు పాలవుతుందని చెప్పుకోవాలి. సో ఇప్పటికైనా అమెరికా స్పందించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఎస్ చూస్తున్నాం కదా ఏదైతే అటు మిస్సైళ్లతో వర్షం కురిపిస్తుంది ఆ గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ అయితే. సో ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కూడా సిచ్యువేషన్ మరీ ఘోరంగా ఉందని చెప్పుకోవాలి. దీంతో ప్రజలంతా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ తమ ఇళ్లలోనే గడుపుతున్నారు. ఏ సమయంలో ఎలాంటి మిస్సైల్ చెక్కడ పడుతుంది, ఏ బాంబు చెవరిపై పడుతుంది అంటూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఎస్ మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రామ్ దాస్ మనం చూడొచ్చు. సో ఇప్పటికే గల్ఫ్ దేశాలను ఆదుకోవడంలో అమెరికా విఫలమైంది అంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటి అమెరికా ఏమైనా దీనిపై స్పందించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ప్రాంతీయ సంఘర్షణగా మారిన పరిస్థితి అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ అమెరికా ఈ ట్రయాంగిల్ ఫైట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇప్పుడు పశ్చిమ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న పరిస్థితి. ప్రధానంగా అన్ని దేశాల్లో బాధిత దేశాలుగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ప్రతీకార దాడులతో ఇరాన్ ఏదైతే ఉందో చుట్టుపక్కల ఉన్నటువంటి పశ్చిమాసియా దేశాలందరిపైన కూడా దాడి చేస్తుంది. కేవలం ఇది చిన్న 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 తరహా దాడులు కావు. ప్రధానంగా అక్కడి ఆయిల్ రిఫైనరీ సెంటర్స్ అలాగే అక్కడి వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించినటువంటి కీలక కేంద్రాలతో పాటు అమెరికా ఎయిర్ బేస్ అలాగే మిగతా ప్రాంతాలపై దాడులు చేస్తున్న క్రమంలో అవి పూర్తిగా గురితప్పి అక్కడి ఆ ప్రాంతాలపై పూర్తిగా వాణిజ్యపరమైన దెబ్బతీస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో అక్కడ ఆ దేశాలన్నీ కూడా ఒక రకంగా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇరాన్ మిసైల్ సామర్థ్యం ముందు ఈ దేశాలు కూడా చాలా వరకు ఇంటర్సెప్ట్ చేసినప్పటికీ కూడా నేరుగా దాడి చేసే సందర్భం కూడా ఇక్కడ కనబడట్లేదు. అంటే ప్రధానంగా వీళ్ళంతా కూడా అమెరికా పైన ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా పటిష్టమైనటువంటి టెక్నాలజీని రూపొందించారు. అవన్నీ కూడా జామర్లతో సిద్ధంగా ఉంటాయి. ఆ జామర్లన్నీ కూడా ఒకవేళ అమెరికన్ అప్రూవ్ చేస్తేనే ఇక్కడ నుంచి వీళ్ళు కూడా దాడి చేసే సిద్ధంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఇక్కడ ఈ సైనిక సంఘర్షణ అనేది విస్తృత ప్రాంతీయ మారిన పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ వాషింగ్టన్ తో దీర్ఘకాలంగా పొత్తు పెట్టుకున్నటువంటి ఈ గల్ఫ్ దేశాలపై దాడి చేస్తూ ఉంది. ఆ రకంగా అరుదైన ఒక విమర్శ అయితే మనకి కనబడుతుంది. ఇక్కడ సౌదీ ఒక సీనియర్ అధికారి అమెరికా తమను ఎక్కడ పట్టించుకోవట్లేదు, కేవలం ఇజ్రాయెల్ అమెరికా మాత్రమే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఒకరినొకరు సెక్యూరిటీ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సందర్భంలో తమని పెద్దగా పట్టించుకోవట్లేదు, తమపై దాడి జరుగుతున్న అమెరికా తమకు ఎక్కడ ఏకోచాన ఎదురు దాడి చేసేందుకు సహకరించట్లేదంటూ వీళ్ళంతా కూడా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ కొన్ని వార్తలు ప్రసారమైనట్టుగా మనకు అర్థమవుతున్నాయి. అంటే ప్రధానంగా ఖతర్ దోహా నుంచి నడుస్తున్నటువంటి ఏదైతే ఈ అల్ జజీరా సార్తో అల్ జజీరాకు సౌదీ డిప్లొమాట్ ఒకరు ఈ మాటలు మాట్లాడితే మనకు వార్తలు వస్తున్నాయి. సో ఆ మాటలు ఇప్పుడు కొంత సంచలనంగా కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల కంటే ఇజ్రాయెల్ కి అమెరికా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తోంది. వాషింగ్టన్ మమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టి వదిలేసింది. అంటే ఎక్కడ పూర్తిగా ఇరాన్ క్షిపణులు ఆ డ్రోన్లకు ఇప్పుడు మేము పూర్తిగా భయపడాల్సిన పరిస్థితి వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు అంటే పరిస్థితికి అర్థం పడుతున్నాయి. వాస్తవంగా అలాంటి సందర్భం ఉందో అలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఇక్కడ అమెరికన్ ఎయిర్ బేస్లు పూర్తిగా టార్గెట్ అయ్యాయి. అంతేకాదు అమెరికన్ ఎంబసీ టార్గెట్ అయ్యాయి. ఆ సందర్భంలో ఎక్కడ వీళ్ళంతా కూడా మళ్ళీ ప్రతీకార దాడులకి దిగట్లేదు. గల్ఫ్ దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాలన్నీ కూడా మౌనంగా ఆ దాడిని చూస్తూ భరిస్తున్నాయి. కానీ ఇంకా ఇప్పటి వరకు వాళ్ళు కూడా ప్రతీకార దాడులకి దిగట్లేదు. ఎందుకంటే ఇక్కడ బ్రదర్ నేషన్స్ అని చెప్తున్నా ఇరాన్ వీళ్ళందరిపై దాడి చేసినప్పుడు కూడా వీళ్ళు ఏమాత్రం దీనిపై గట్టిగా స్పందించిన తీరైతే కనబడుతుంది. అంటే ఇక్కడ వ్యూహాత్మకంగా అలాగే ఈ
నాయకత్వ లక్ష్యాలను టార్గెట్ చేసుకొని ఇరాన్ లోపల అమెరికా ఇజ్రాయల్ చేసినటువంటి వైమానిక దాడి తర్వాత ఇప్పుడు ఈ తలెత్తున్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభానికి సంబంధించి ఇప్పుడు ఈ ప్రతిదాడులు ఏవైతే కొనసాగుతున్నాయి. సో మొత్తం మీద ఆ దాడులకు సంబంధించి ఈ ముప్పు ఎదుర్కొంటున్న ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు ప్రధానంగా ఎదురు బహ్రెయిన్ కావచ్చు, ఖతర్ కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ఈ దుబాయ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, దాంతో పాటు కువైట్, అలాగే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, కేఎస్ఏ, ఇవన్నీ కూడా, దాంతో పాటు జోర్డాన్, ఇవన్నీ కూడా అక్కడ కంప్లీట్ గా యుఎస్ సైనిక ఆస్తులు ఉన్నాయి, అలాగే మౌలిక సదుపాయాలు ఉన్నాయి. వీటన్ని మీద దాడి జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గల్ఫ్ లో ఇది ఒక అత్యంత కీలకమైనటువంటి దాడిగా చెప్తారు. ఇంతవరకు కూడా గల్ఫ్ లో ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో ఈ దాడులు ఎక్కడ కూడా జరగని పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఈ దాడులన్నీ ఎదుర్కొని ప్రస్తుతం సిచ్యువేషన్ లో వీళ్ళంతా కూడా కీలకమైన ముందడుగు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా ప్రధానంగా ఇటువంటి దాదాపు 10 దేశాల్లో ఈ దాడులు భీకరంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే దాడులు ఆపాలి, లేదంటే ఇక మేము కూడా దాడులు చేయాల్సి వస్తున్నట్టు ఇరాన్ కు ఇప్పుడు దాదాపు 6 దేశాలు జాయింట్ గా ఒక హెచ్చరిక జారీ చేస్తారు పరిస్థితి కనబడుతుంది. ఒక సంయుక్త ప్రకటన కూడా వెలువట్టేట్టుగా ప్రస్తుతం మనకు వార్తలు అందుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ అనేది ఒక షియా దేశం. ఇక్కడ మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక్కడ మతపరమైనటువంటి విభేదాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ కి సౌదీకి ఉన్నటువంటి మతపరమైన విభేదాలు. సౌదీ ప్రత్యేకంగా సున్నీ దేశం, అలాగే ఇరాన్ వచ్చేసి కంప్లీట్ షియా దేశం. దాంతో మతపరమైన విభేదాలు, అభిప్రాయ భేదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ సౌదీకి లేదా మిగతా సౌదీ చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్ర దేశాలన్నిటి కూడా ఇరాన్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ ఏవైతే ఈ దేశాలకు మళ్ళీ ఖతర్, కువైట్, బహ్రెయిన్, సౌదీ, దుబాయ్ దేశాలు వీటన్నిటికీ వీళ్ళంతా కూడా అమెరికన్ తొత్తులుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా అమెరికాకు మిత్ర రాజ్యాలుగా వ్యవహరిస్తున్నారని మొదటి నుంచి కూడా ఇరాన్ ఆరోపిస్తుంది. ప్రధానంగా అందుకు అనుగుణంగానే వీళ్ళందరికీ వ్యతిరేకంగానే సొంతంగా సైనిక సామర్థ్యాన్ని కూడగట్టుకుని సొంతంగానే తమ వ్యూహాలను అమలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ భేదాభిప్రాయాలు ఒకటి, ప్లస్ దాంతో పాటు అమెరికాకు వీళ్ళంతా ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఆ రకంగా ప్రస్తుతం దాంతో పాటు ఖమేనీ మరణాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ కంట్రీస్ లో. తర్వాత గల్ఫ్ కంట్రీస్ లో కావచ్చు, ఇరాన్ సొంత దేశంతో పాటు ఇంకా ఇందాక మనం అనుకుంటున్నట్టు గల్ఫ్ దేశాలు కూడా ఖమేనీ మరణ వార్త తెలిసిన తర్వాత చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి కొంత కంటకంగా మారినాయి. దాంతో పాటు తాజాగా ఇరాన్ నుంచి వచ్చిన దాడులను ఎదుర్కొంటున్న ఈ 6 దేశాలు ఏదైతే ఉన్నాయో కీలక సంయుక్త ప్రకటన చేసినట్టు తెలిసింది. ఇరాన్ వెంటనే దాడులు ఆపాలి, లేదంటే తాము కూడా తాము రక్షించుకునే క్రమంలో ఖచ్చితంగా దాడులు ఉంటాయంటూ ఖతర్, సౌదీ, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ దేశాలకు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు. సో ఇరాన్ దాడులు అనేది ఇప్పుడు ప్రాంతీయ భద్రతకు ఒక తీవ్ర ముప్పులా మారుతుంది. వెస్ట్ ఏషియా అంతా కూడా గడగడలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా దాంతో పాటు ఇప్పటికీ మొత్తం ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా షట్ డౌన్ అయిన దాదాపు 10 దేశాల్లో విమాన సర్వీసెస్ పోయాయి. మొత్తం 10 దేశాల్లో గగనతలాలు మూసివేశారు, నోటా జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో ఎయిర్ స్పేస్ అంతా కూడా మూసివేసిన పరిస్థితి. దీంతో ఎక్కడ వాళ్ళు అక్కడ ట్రాన్సిట్ వీసా పై వచ్చిన టూరిస్టులు కావచ్చు, లేదా ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇదంతా ఎక్కడికక్కడికి వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ అబుదాబి గవర్నమెంట్ అయితే ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చిందని చెప్పారు. అబుదాబిలో లేదా రాజ్యా, దుబాయ్, కింగ్డమ్ లో ఎవరైతే టూరిస్టులు వచ్చారో దుబాయ్ కి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడున్నటువంటి హోటల్లో బిల్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా యుద్ధం ముగిసే వరకు వాళ్ళ ఫ్లైట్లు మళ్ళీ రీషెడ్యూల్ అయ్యే వరకు కూడా ఫ్రీగా ఉండొచ్చు, అన్ని తామే భరుస్తామంటూ అబుదాబి సంబంధించిన టూరిజం డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసినట్టు కూడా. అదొక చిన్న వెసులుబాటు మాత్రం మనం ఇక్కడ పరిగణించాలి. ఎందుకంటే వాళ్ళు బిల్లు కట్టకపోయినా లేదా హోటల్లో 10 రోజుల పాటు గడిపినా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వెస్టర్న్ కంట్రీస్ సంబంధించినటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా అమెరికా తమని సెక్యూర్ చేయలేదంటూ గల్ఫ్ దేశాలను కూడా భావిస్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కొంత ఎక్కలు కొడుతున్నాయి. కానీ దీనికి సంబంధించి ఖచ్చితమైనటువంటి ఇంకా బలమైనటువంటి వాదనలు ఇక్కడ మనకు ఎక్కడ వినిపించలేదు. బట్ ఇక్కడ చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికా తమకు నమ్మక ద్రోహం చేశాయనే ఒక అపోహలు కూడా ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా ఒకసారి నిలిపి తీస్తే కనుక అన్ని ఇందాక మనం చెప్పిన దేశాల్లో ఎందుకు ఇంత ఆందోళన ఉందంటే అక్కడ ఒకప్పుడు అమెరికా రక్షణ కవచం ఉందంటే ధీమాగా ఉన్న ఆ దేశాలు ఇప్పుడు ఆ భరోసా సన్నగిలుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆయా దేశాలకు సంబంధించినటువంటి భూభాగంలో అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల్లో పెద్ద పెద్ద జామర్లు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల అమెరికా అనుమతి లేకుండా ఆయుధాలు వాడడం, అరబ్ దేశాలకు కొంత సందేహాన్ని
ఇంకా యుద్ధ విమానాలను కంట్రోల్ చేయడం మొత్తం కూడా అమెరికా చేతుల్లో ఉండడంతో ఇరాన్ వంటి దేశాల నుంచి కొంచెం ముప్పుడు తిరిగి దాడి చేసే సామర్థ్యాన్ని ఇప్పటివరకు దేశాలన్నీ కూడా కోల్పోయాయి. ఇక్కడ ఇరాన్ ఇప్పటికే ఎక్కడికెళ్ళి దాడి పెడుతూ అరబ్ దేశాలకి తమ రక్షణ కోసం ఇంకా కొంత సందిగ్ధంలో పడ్డ పరిస్థితి. అంటే భవిష్యత్తులో ఇటు ఈ పెట్రోలియం సంస్థ అవసరం కూడా తగ్గుతాయన్న ఆందోళన కూడా అరబ్ దేశాన్ని పెట్టకపోతే దాంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు ఎలక్ట్రిక్ గ్రీన్ ఎనర్జీ వైపు నేపథ్యంలో మరి అమెరికా, భారత్, చైనా, రష్యా వంటి పెద్ద దేశాలు కూడా ఈ వాడకాన్ని తగ్గిస్తే కనుక ఇక ఆ రకమైనటువంటి కోణంలో వాణిజ్యపరమైన కోణంలో కూడా ఆలోచించాలంటే మొత్తం మీద అమెరికాను నమ్ముకొని ఉంటే తమకు ఎంతవరకు లాభం జరుగుతుందనే కూడా ఒక కోణం అయితే అమెరికా తమ సెక్యూరిటీ చేస్తుందా లేదా అని కూడా నాకు డౌట్ అనేది ఒక వాదన. ఇది ఎంతవరకు నిజమని మనం చెప్పలేదు. బట్ ఇంత కూడా దౌత్యపరమైన అంశాల వారికి చూసి ఎక్కడ ఓపెన్ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు. ఇవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలుగా మనం పరిగణించవచ్చు. అంటే ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు ఈ అరబ్ దేశాలను కూడా భారత్ వైపు చూస్తాయి. మోదీ లాంటి గట్టి లీడర్, మోదీ లాంటి దమ్మున్న ఖర్చున్న లీడరే ఇప్పుడు అటు అమెరికాతో కానీ డీల్ చేస్తున్నాడు, రష్యాతో డీల్ చేస్తున్నాడు, ఇజ్రాయెల్ తో డీల్ చేస్తున్నాడు. అలాగే ఇరాన్ తో కూడా మాట్లాడే అవసరం అయితే దౌత్యపరమైన మార్గాల్లో ఈ మొత్తం వ్యవహారాలకు ఎపిసోడ్లకు చెక్ పెట్టే అవకాశం ఏకైక నాయకుడు మోదీ గానీ గల్ఫ్ దేశాలన్నీ పరిగణిస్తున్నట్టుగా ప్రస్తుతం అటువంటి పరిస్థితులు బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 2015లో ఒకసారి ఒక ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఇటు దుబాయ్ తో పాటు అటు మిగతా ఇరాన్ లాంటి దేశాలకు కూడా కొన్ని క్లిష్ట సమయాల్లో ఒప్పించి ఆయన కొంత ఆ దేశాలకు రక్షణిచ్చే నాయకుడు కొంత ఇజ్రాయెల్ కు యుఏకి మధ్య జరిగినటువంటి ఆ శత్రుత్వాన్ని తగ్గించి వారి మధ్య మోదీ కొంత సయోధ్య కుదిర్చాడు. సో ఆ రకమైనటువంటి సయోధ్య ఇప్పటికీ మళ్ళీ మోదీ చేయగలుగుతారని కూడా గల్ఫ్ దేశాలు చూస్తున్నటువంటి ఒక భరోసా. అంటే వాళ్ళకు అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ సంభాషణలో కొంతమంది దౌత్యపరమైనటువంటి సంభాషణలు జరుగుతుంది. దీనికి ఎక్కడ నిర్ధారణ లేదు. మన ఖచ్చితంగా ఇది డిప్లొమాటిక్ టాక్స్ అనేది నిజంగా కాన్ఫిడెన్షియల్ గా జరుగుతుంది టాక్స్ మాత్రమే. ఇది అఫీషియల్ గా ఎక్కడ ఎవరు ధృవీకరించిన వాదాలు మనకు. సో ఈ ప్రైవేట్ వాదనలన్నీ కూడా ఇప్పుడు విద్య వాతావరణంలో రకరకాలుగా బొక్కాలుగా రకరకాల మాటలు, రకరకాల పుకార్లు, రకరకాల వాదనలు తెరపైకి వస్తాయి. ఏదేమైనా గల్ఫ్ దేశాలు అయితే ప్రస్తుతం ఇంకొక కీలక నిర్ణయం ప్రస్తుతం చమురు కేంద్రాలన్నీ కూడా షట్ డౌన్ చేశాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేసినటువంటి భీకర దాడులతో, మిసైల్స్ తో, డ్రోన్ దాడులతో ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆ దేశాలన్నీ కూడా రకంగా విలువెల్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ ఎల్ఎన్జీ అంటారు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఖతర్ ఉత్పత్తి చేస్తుందో అదంతా కూడా పూర్తిగా నిలిపేస్తుంది. దాంతో పాటు చమురుకు సంబంధించిన అనుబంధ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రస్తుతం నిలిపివేసింది. దాంతో పాటు ఇక్కడ హర్మూజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో హర్మూజ్ జలసంధి ఇప్పటికే ఒక అటాక్ జరిగింది. దాదాపుగా అందులో ఏదైతే పలావు దేశం జెండా ఉన్నటువంటి ఒక నౌకను ప్రస్తుతం ఇరాన్ అటాక్ చేస్తే ఆ నౌకలో ఒక భారతీయులు కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు. అది కసాబా పోర్టు దగ్గరలో ఏదైతే మస్కట్ గవర్నమెంట్ చెప్తున్నారు. సో అందులో ఒక భారతీయులు మిగతా 20 మందిలో 15 మంది భారతీయులు ఉన్నారు, 5 ఇరానియన్లు ఉన్నారు. సో ఆ రకంగా ఇప్పుడైతే ఎక్కడికక్కడ నౌకలు నిలిచిపోయాయి, వాణిజ్యం నిలిచిపోయి, దీంతో క్రూడ్ ఆయిల్ ధరపై కూడా దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో మరి మార్కెట్ ఓపెన్ తర్వాత బ్రెంట్ లో క్రూడ్ ఆయిల్ ధర ఏ రకంగా నిర్ధారించబడుతున్నది చూడాలి. సో ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుంది. అంటే ప్రధానంగా జియో పొలిటికల్ ఇష్యూస్ అనేది కేవలం గల్ఫ్ పైనే ప్రభావం చూపెట్టినట్టు ఓవరాల్ గా అన్ని దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా ఇటు వెస్ట్ ఏషియాతో పాటు మిగతా దక్షిణ సౌత్ ఏషియాపై కూడా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. చమురు ధరల, గోల్డ్, వెండి ధరల ఆధారంగా చూసుకోలేదు. సో వాటి మీద ఇప్పుడైతే సీప్ అండ్ సిక్కిం దేశాలుగా పరిగణించేటువంటి గల్ఫ్ దేశాల్లో కూడా ఎక్కడ పరిస్థితులు బాగా లేదు. అందుకే ఆయా దేశాల సిటిజన్స్ కూడా ఆయా దేశాల ఎంబసీలు కూడా అడ్వైజరీ జారీ చేస్తున్నాయి, జాగ్రత్త కూడా చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయా దేశాలు తమను తాము రక్షించుకునే ఆత్మరక్షణ చర్యలో భాగంగా ఇక వాళ్ళ ఆయుధాలకు లేదా వాళ్ళ సైనిక సామర్థ్యాలను వినియోగించుకునే అవకాశం ఎంతో దూరంలో లేదు. వీలైతే జాయింట్ స్టేట్మెంట్ ఇస్తే కూడా వార్తలు వస్తాయి. వీలైతే వీళ్ళంతా కూడా మళ్ళీ ఇరాన్ పై రిటైలేషన్ అటాక్స్ కూడా చేసే అవకాశం కూడా లేకపోలేదు. వీటన్నిటికీ మళ్ళీ ఈ దేశాలు కనుక ప్రతిదాడి చేస్తే కనుక నిజంగా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇక ఇరాన్ పరిస్థితి గుర్తులో కూడా మాదిరిగా తయారయ్యే అవకాశం డెఫినెట్ గా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ లో పశ్చిమాసియా అంతా కూడా ఎయిర్ స్పేస్ తో పాటు బిజినెస్ ఆస్పెక్ట్ లో కూడా కంప్లీట్ గా షట్ డౌన్ అయిందని చెప్పాలి. కొద్ది రోజుల పాటు ఈ సిచ్యువేషన్, ఈ సినారియో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి ఎక్కువగా.
ఓకే, రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే గల్ఫ్ దేశాల్లో అయితే పరిస్థితులు అయితే ఇంకా భిన్నంగా మారుతున్నాయని చెప్పాలి. అయితే అమెరికా కనుక ఇలాగే ఉంటే కనుక తమ ఆత్మరక్షణ కోసం గల్ఫ్ దేశాలు తమ ఆయుధాలు కూడా వాడే అవకాశం అయితే వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ అయితే మిసైళ్లతో వర్షం కురిపిస్తున్నట్టు కూడా అక్కడ బాంబుల వర్షం కురుస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. సో ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరు కూడా ఊహించలేనటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. సో ఈ సమయంలో అండగా ఉండాల్సిన అమెరికా నుంచి ఎలాంటి సరైన రెస్పాన్స్ రావట్లేదు, సరైన కావాల్సిన సహకారాలు అందించట్లేదంటూ అటు ఇరాన్ ఏదైతే ఇప్పటికే గల్ఫ్ దేశ ప్రజలందరూ కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. మరి ఇప్పటికైనా అమెరికా తీరు మార్చుకుంటుందా, లేదంటే గల్ఫ్ దేశాలే తమ ఆయుధాలను యూజ్ చేసి కూడా ముందుకెళ్తాయి? సో ఇప్పటికీ ఇరాన్ను అడ్డుకునేందుకైతే గల్ఫ్ దేశాల నుంచి అడ్డుకోలేకపోతున్నాయి. తమ శక్తి సామర్థ్యాలను ఎంత ప్రయత్నించినా కూడా ఇరాన్ను అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేకపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు? సో ఇంకా ఇలాగే దాడులు ఉధృతం చేస్తే కనుక, యుద్ధం మరింత తీవ్రతరం చేస్తే కనుక సో ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది? సో గల్ఫ్ దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతాయి అనేది కూడా వేచి చూడాలి. מה זה, ישן שם בנמל תל אביב? וואי וואי. אלוהים, תעזרו לי! אלוהים! מה קרה? כל הנמל התפוצץ!